సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గోవింద్ ఆఫీషియల్ 07. సో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను, బట్ ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ కంటిన్యూస్గా వస్తుంటాయి. సో ముందు నుంచి నా వీడియోస్కి ఎలా సపోర్ట్ చేశారో ఇప్పటి నుంచి కూడా నా వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే చెప్పను, చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఆత్రంలో సూత్రం అన్నట్టు నేను నా ఫ్రెండ్ పెద్ద పెద్ద ఆశలతో పెద్ద పెద్ద రోడ్లపైన పెద్ద పెద్ద బండ్లతో సాహసం చేస్తూ మా చిన్న 2 టైర్ల బండి పైన అయితే బయలుదేరిపోయాం. ఈ బండి ఏమో కానీ చెట్లకు నీళ్ళు పోసినట్టు పెట్రోల్ తాగుతూనే ఉంది. అబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి. రోజుల కొద్దీ తెలంగాణ అప్డేట్ అవుతున్నా సంతోషపడాలా, లేదా ఈ ఉన్న రోడ్లను చూసి తెలంగాణ ఎక్కడ వెనుక పడిపోద్దని బాధపడాలా తెలియట్లా. మీరు కూడా ఎక్కడైనా తెలంగాణలో రోడ్లపైన తిరిగితే కొంచెం చూసుకొని మావా. చూసారా ఈ అంకల్ అంటే ఎలా బౌన్స్ అవుతున్నారో? అదన్నమాట ముచ్చట. కళ్ళకు కనిపించేవి కానీ వినేవి కానీ అసలు ఏమి నిజాలు ఉండవు మామ. స్వయంగా వచ్చి అనుభవించి చూడాలి. మావాడైతే యాక్సిస్ బండి వేసుకొని జెట్ స్పీడ్ లో గేట్ పాస్ తీసుకోకుండా లోపలికి వచ్చాడు. కానీ వాళ్ళేమో షుగర్ వచ్చినట్టు బాబు బాబు అని అరుస్తూనే ఉన్నాడు. మళ్ళీ మావాడు రిటర్న్ వెళ్ళి పాస్ తీసుకొచ్చాడు. కానీ ఆంటీని చూసారా, టెంకాయ తీసుకోండి అని వెంట పడతానే ఉంది. ఫైనల్ గా అయితే మనం ఎలాగోలా అనుకున్న చోట అయితే వచ్చేసాం అనమాట. అదిగో అదే మన టెంపుల్. చూడండి ఎంత బాగుందో. ఆలయంలో ఉన్న ప్రాంగణంలోకి రాగానే మన దుమ్ముపట్టిన కాళ్ళని నీట్ గా కడుకోవాలన్నమాట. దక్షిణ బద్రీనాథ్ ఆలయం యొక్క దక్షిణ బద్రీనాథ్ ప్రతిరూపం ప్రసిద్ధి చెందిన బద్రీ విశాల్ ధామం ఆలయం హైదరాబాద్ లో ఉన్న మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో కొంపల్లి నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ బద్రీనారాయణి ఆలయాన్ని ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ నిర్మించింది. ఇది ఉత్తరాఖండ్ ప్రజలు నివసిస్తున్న లేదా సేవ చేస్తున్న వారికి ఏర్పడిన రిజిస్టర్ సొసైటీ. ప్రాంగణంలో గణేష్, లక్ష్మీదేవి మరియు నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు నిర్మించబడ్డాయి. మొదటి అంతస్తులో లార్డ్ బద్రీనాథ్ విగ్రహం ఉంది. ఇందులో గణేష్, కుబేరుడు, బలరాం, లక్ష్మీదేవి, నారాయణుడు మరియు గరుడ విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ లో సుమారు 50 మంది కూర్చునే హాల్ కూడా ఉంది. ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ 6 నెలలు మూసుంటే 6 నెలలు తెరిచి ఉంటాయి. సో అక్కడ వెలుగుతున్న దివ్య జ్యోతిని మన హైదరాబాద్ లో దక్షిణ బద్రీనాథ్ టెంపుల్ లో తీసుకొచ్చి కొన్ని నెలల క్రితం పెట్టారన్నమాట. సో ఇక్కడ శనివారం మరియు ఆదివారం రోజు భారతదేశంలో ఉన్న మూల ప్రాంతాల నుంచి భక్తులందరూ బద్రీనాథ్ వారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. సో అప్పుడు మనకి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కూడా లైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ 2 అంతస్తుల ఆలయం సుమారు 6750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మరియు ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లోని ఆలయం వాళ్ళ 50 అడుగుల పొడవు ఉంటుంది. మేము అక్కడ వెళ్లేలోపు అక్కడ ఆల్రెడీ పూజలు అర్చనలు జరుగుతున్నాయి. ఒకసారి వినండి. మేము కూడా ఇక్కడ మొదటిసారి రావడం, వాళ్ళు ఎంత ఫొటోస్ తీయద్దు వీడియో తీయద్దని అడ్డుకొని మరి చెప్పారు. కానీ మనం వింటామా? కానీ మీకోసం తీసుకుంటా వెళ్ళిపోవడమే. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని శ్రీ బద్రీ విశాల్ ధామ్కు ప్రతిరూపంగా ఉండే ఉత్తరాఖండ్ లోని అసలైన బద్రీనాథ్ ఆలయం వాళ్ళ ఆలయం యొక్క ఎత్తు 100% ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ కట్టడాలని చూద్దామని ముందుకెళ్తే చూడండి ఎంత షార్ప్గా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. అలా ప్రదక్షిణలో వేద్దామని ముందుకెళ్తే ముందు అంకుల్స్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. వాళ్ళు నన్ను చూసి ఫొటోస్ ఇయ్యో బాబు అనకుండా స్నాప్ ఇయ్యో బాబు అని అనేసాడు. ఇక ఏం చేస్తాం, ఆ స్నాప్ బదులు ఫోటోలు తీసి ఇచ్చేసాం. ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ హైదరాబాద్ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ ప్రజలకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ మరియు కుమాన్ సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిచయం చేసింది. సుమారు 4 తరాల నుండి నివసిస్తున్న దాదాపు 25,000 ఉత్తరాఖండ్ కుటుంబాలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కర్మభూమి. ఆలయం సమయాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. మరియు ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఎలాగోలా దర్శనం అయిపోయిన తర్వాత కాస్త హెయిర్స్ని ఇలా దిద్దుకొని బయటికి వెళ్ళిపోవడమే. చూడండి బ్యాక్ సైడ్ ఆలయం ఇలా కనిపిస్తుందో. పాపం ఇక్కడ అంకుల్ చాలా కష్టపడి ఆంటీ ఫొటోస్ దింపుతుంటే ఆంటీ 90s పోజులు ఇస్తుంది. అది నచ్చక ఆ అంకుల్ ఆంటీ పైన గట్టిగా అరుస్తున్నాడు. అక్క మొగుడు వచ్చి అడుక్కు తింటుంటే చెల్లి మొగుడు వచ్చి చేయి జాపాడంట. అట్లుంది ఈ తాత కథ. కొడతారే ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోతే కొడతారా? ఏం చేస్తాను ఇక్కడ? పైసలు ఆడుకుంటా. ఎన్ని వస్తాయి నీకు డైలీ? ఈ తాత కనుక మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.